నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్న విశిష్ట అతిథి పి మురళీధర్ రావు గారు. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బీజేపీ అనేటువంటి ఒక పేరును మనం తలుచుకుంటే మురళీధర్ రావు గారి పేరు తెలంగాణలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా వినపడకుండా, లేకపోతే ఆయన పేరు తలుచుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఆయన బీజేపీకి చేసిన సేవలు కానీ, లేకపోతే బీజేపీ ఆయన గుర్తించిన తీరు కానీ, బీజేపీలో ఆయన మాట్లాడే ఆయన వాగ్దాటి కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మాజీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీజేపీకి, ప్రస్తుత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్, ఆయన మనతో ఉన్నారు. ఆయన ఆహ్వానిద్దాం ఇవాళ ఇంటర్వ్యూలోకి. మురళీధర్ రావు గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకరికొకరు ఇట్లా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అయితే మనం ప్రత్యేకంగా మన తెలుగు ప్రజలకి తెలియనటువంటి విషయాలను కాకుండా, మీరు తెలుగు ప్రజలకి సుపరిచయులు, దెన్ తెలుగు స్టేట్స్ నుంచి జాతీయ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుందాం. 2016 ఆ టైంలో అనుకుంటా మురళీధర్ రావు గారు తెలంగాణలో నాయకత్వంలో అంత సమర్థులు లేరు అనేటువంటి ఒక మాట మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నాయకత్వ పరిస్థితి ఏంటి సార్? తెలంగాణ భవిష్యత్తు ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి టీఆర్ఎస్ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగేటువంటి పార్టీ అనేది మేము గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అది బీజేపీనే. కరెక్టే మీరు. కాబట్టి నాయకత్వం విషయంలో ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు స్వీకరించేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని మేము ప్రజలను ఒప్పించగలుగుతాం. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానో, లేకపోతే బీజేపీ తీసుకుంటున్నటువంటి స్ట్రాటజీస్ కారణంగానో, లేకపోతే తీసుకునేటువంటి అంశాల కారణంగానో బీజేపీ ఒక రకంగా ప్రత్యామ్నాయంగా అనిపించింది. దుబ్బాక ఎలక్షన్స్లో గెలవడం కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 44 సీట్స్ గెలవడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ప్రత్యామ్నాయంగానే అనిపించింది. కానీ ఒక్కసారిగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాకతో ఆ పరిస్థితి కొంత మారినట్టే అనిపించట్లేదా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతున్నది అనుకున్నప్పుడు వ్యక్తుల ఆధారంగా, లేకపోతే ఏదో ఒకటో రెండో రకాలైనటువంటి ఓటు బ్యాంక్ ఆధారంగా బీజేపీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాలేదు. టీపీసీసీ ప్రెసిడెంటు ఒక వ్యక్తి అయ్యారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుంది అనేది అవుతుందో అది అంటే ఊహించినటువంటి విషయం. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఏదైతుందో అది నిరంతరం కిందికి వెళ్తున్నది, బలహీనమవుతున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదగట్లేదు. కాంగ్రెస్ మౌలికంగా జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే గ్రూపులు. మీరు గమనిస్తే నేను కేవలం ఏదో పాలిటిక్స్ రాజకీయాలు వాళ్ళు వీళ్ళు అంతా కలిసి చేస్తారు, ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉంటారు, ఇది చిన్న విషయం. సిద్ధాంతపరంగా నేను అనుకుంటున్నా, సిద్ధాంతపరంగా టీఆర్ఎస్ రాజకీయాలు కాంగ్రెస్ రాజకీయాలకు ఏమీ తేడా లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. రాజకీయాల్లో మైనారిటీ అపీజ్మెంటు కాంగ్రెస్లో ఉంది, టీఆర్ఎస్లో ఉంది. కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, టీఆర్ఎస్లో ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కుటుంబ రాజకీయ పార్టీ అని ప్రశ్నించగలిగేటువంటి దమ్ము, సాహసం లేదు, సాధ్యం కాదు. ఎందుకంటే అది కనుక ప్రశ్నిస్తే అది ఎదురుదాస్తుంది. ఓకే. కాబట్టి అవినీతి, టీఆర్ఎస్లో అవినీతి ఉంది. అవినీతికి మారుపేరైనటువంటి జాతీయ పార్టీ కాంగ్రెసు అవినీతి కారణంగానే అనేక ప్రభుత్వాలు కోల్పోయినటువంటి పార్టీ ఈరోజు అవినీతి విషయంలో టీఆర్ఎస్ను ప్రశ్నించేటువంటి లేదు. అవినీతి ముఖ్యాంశం అయితే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ రెండు కూడా బలహీనమవుతాయి. ఎంఐఎంతో లేకపోతే నిజాం వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా
కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పోటీ కాదు. అన్ని అంశాల్లో ఎదుర్కోగలిగేటువంటి సత్తా, సిద్ధాంత పటిమ, కార్యకర్తలు, నాయకత్వం, నైతిక విలువల మీద నిలబడే నాయకత్వం కలిగి ఉండేటువంటి పార్టీ బీజేపీ జాతీయ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో. కాబట్టి మేము ప్రత్యామ్నాయం. మీరు చెప్తున్న దాని ప్రకారం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పే ప్రయత్నం మీరు కానీ లేకపోతే మీ నేతలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు కానీ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీకి బి టీం టీఆర్ఎస్ ఇక్కడ రాష్ట్రంలో, తర్వాత ఇక్కడ సేమ్ అదే పరిస్థితి టీఆర్ఎస్కి బి టీంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కొందరు వ్యవహరిస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. ఒకటి మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. కాంగ్రెసు ఒక అడుగు ముందుకేయాలంటే బీజేపీ ప్రత్యామ్నాయం కాదు, టీఆర్ఎస్కు బి టీం అని చెప్పాల్సిందే, లేకపోతే దానికి మార్కెట్ లేదు. నేను అడుగుతున్న స్పష్టంగా, ఏ విధంగా బీజేపీ యొక్క సిద్ధాంతము టీఆర్ఎస్ సిద్ధాంతంలో సామ్యత ఉంది చూపెట్టు. కేవలం సిద్ధాంతాలే అవసరం లేదుగా, రాజకీయ అవసరాలు కావచ్చు. అక్కడికి కూడా వస్తుంది. ఏ విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్కు దగ్గర కాదు బీజేపీకి దగ్గర అనే దానికి కార్యక్రమాల విషయంలో సామ్యత ఏముంది మీరు గమనించాలి. ఏ కారణంగా టీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు తర్కం లేదు, ఆధారం లేదు, సత్యం లేదు. కాబట్టి సాక్ష్యాలు లేనటువంటి వాదన ఇది. టీఆర్ఎస్ ఎంపీల అవసరం బీజేపీకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అవసరం లేదా? లేదు, అసలు లేదు. బీజేపీ అడుగుతుందో టీఆర్ఎస్ ఇస్తుందో తెలియదు, కానీ టీఆర్ఎస్ బీజేపీ ప్రవేశపెట్టేటువంటి అన్ని బిల్లులకి మద్దతు కొనసాగిస్తుంది. లేకపోతే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ప్రతి అంశంలో టీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఉంటుంది కేంద్రంలో. ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకున్నట్టు ఇక్కడ యాక్ట్ చేస్తారనేది బయట ఉన్నటువంటి ప్రచారం. ఏ ఎన్నికలు కూడా బీజేపీ ఎన్నికలు కాదు ఇవి. నేను చెప్తున్నా, ఏ ఎన్నికలు కూడా కశ్మీర్ విషయంలో 370 ఎన్నికల అధికరణకు మద్దతుగా నేను ఓటేస్తా అన్న తర్వాత ఇక్కడ టీఆర్ఎస్కు ఉనికి ఉండదు, ఓటు ఉండదు, సీటు ఉండదు. వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం ఓటేస్తున్నారు, బీజేపీ కోసం ఏటేయట్లే. రాష్ట్రపతి ఎన్నికయ్యేటువంటి వ్యక్తి బీజేపీ ఆఫీసులో కూర్చోడు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ వ్యక్తిని సమర్థించాలా, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతిలో అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బీజేపీ పార్టీకి ఓటేయట్లే, కమలం గుర్తు మీద ఓటేయట్లే. మేము ఎక్కడ కూడా టీఆర్ఎస్ ఇప్పటి వరకు బీజేపీ కమలం గుర్తు మీద టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడం కానీ లేదా కలిసి మేనిఫెస్టో డిక్లేర్ చేయడం కానీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసినటువంటి చరిత్ర ఉంది. అనేక సార్లు కలిశారు, అనేక సార్లు విడిపోయారు. ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు అందులో ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు రానటువంటి వాళ్ళని కూడా నడిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి బీజేపీ విషయంలో ఈరోజు వ్యాక్సిన్ కావాలా, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, అది తెలంగాణ ప్రజలకు ఇవ్వాలా, అది టీఆర్ఎస్కి ఇవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఏదైతుందో ఫెడరల్ వ్యవస్థ, అందులో కలిసి పనిచేస్తే అది బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసినట్టు కాదు. ఓకే, అంటే మీరన్నట్టు కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి అనుకుంటే కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్రపతికి సంబంధించి వేరే అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టి ఓటింగ్లో కూడా పాల్గొన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు కదా టీఆర్ఎస్. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళ రాజకీయం ఏదైతుందో, వీళ్ళు ఏ విధంగా రాజకీయంగా ఆలోచించు, ఎందుకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదు, అది టీఆర్ఎస్ కేసీఆర్కి తెలుసు. భారతీయ జనతా పార్టీ గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటేయలే. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు అనేక సార్లు చేతి గుర్తు మీద ఓటేషన్లు, చేతి గుర్తు వాళ్ళు కారు గుర్తు మీద ఓటేషన్లు. ఇది నేను చెప్పేది సీక్రెట్ డీల్ కాదు. ఓకే, ఇప్పుడు నా ప్రయత్నం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని చెప్పే ప్రయత్నం అయితే కాదు నాది. కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం ఆల్రెడీ కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త రైతు చట్టాల మీద టీఆర్ఎస్ ఒక రేంజ్లో ఎగిరింది, ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరకు టీఆర్ఎస్ బీజేపీ మీద
ఓ రేంజ్లో దూసుకుపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పరిణామాలు మారిపోయినాయి. ఢిల్లీ నుంచి వస్తుండగానే కొన్ని ప్రకటనలు తెలంగాణలో వస్తూ ఉన్నాయి. నేను అర్థం చేసుకోవాలి. ఇవాళ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ కనుక అమలు చేయకపోతే టీఆర్ఎస్ గుర్తింపు ఉండదు, ప్రజలు కొట్టి చంపుతారు. ఓకే, అర్థం చేసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ అమలు చేసిందంటే దాని అర్థం ఏదో ఢిల్లీలో నరేంద్ర మోదీ గారికి ఏదో ఒత్తాసు బలికి వచ్చింది అనేది ఏం లేదు. అదే కదా ప్రజల్లో ప్రభుత్వం అవసరం. ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు కర్ణాటకలో బెంగళూరులో ఉన్నారు, తెలంగాణ ప్రజలు జార్ఖండ్లో ఉన్నారు, జంషెడ్పూర్ టాటా సిటీలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో పనిచేస్తున్నారు, సూరత్లో పనిచేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు షోలాపూర్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలి నువ్వు. కాబట్టి ఆయుష్మాన్ భారత్ కనుక ఇక్కడ అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి విధి లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయుష్మాన్ భారత్ టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ప్రాబల్యం పెంచుకోవడం కోసం ప్రజా సంక్షేమం విషయంలో ప్రజల్లో ఉండేటువంటి సమస్యను గుర్తించి విధి లేక అమలు చేశారు. రైట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అయితే దీని విషయంలో ఎల్ఆర్ఎస్ విషయంలో ఓడిపోతున్నారు. దుబ్బాకలో ఓడిపోయిన్లు, తర్వాత హైదరాబాద్లో ఓడిపోయిన్లు, అన్నిట్లో ఓడిపోతున్నారు. కాబట్టి కోర్స్ కరెక్షన్ వాళ్ళు చేసుకుంటే బీజేపీ ఎక్కడ మొత్తం మాయ అయిపోతుంది, మొత్తం వాళ్ళే గెలుస్తారు అనే భయంతో వాళ్ళు ఎల్ఆర్ఎస్ దాని విషయంలో తిరిగి తీసుకుంటే దాని అర్థం భారతీయ జనతా పార్టీ పోరాడి ఒత్తిడి చేసి గెలుస్తున్నది. ఓకే, ఇది మేము మాట్లాడేటువంటి విషయం. ఇది లోపాయికారి సంబంధం ఏం లేదు. మేము ఎక్కడ అన్ని దిక్కులో కూడా బలం ఉన్నా లేకున్నా, బలహీనంగా ఉన్నా బలోపేతం చేయడం కోసం పార్టీ నిలబెడుతున్నది. మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మేము గెలిచే కాడ గెలుస్తున్నాం, లేకపోతే మా ఓటు శాతాన్ని పెంచుకుంటున్నాం. తెలంగాణలో ఈటెల రాజేందర్ బీజేపీలో మీరు గమనించాలా సార్, ఈ ఇద్దరు జాతకాలు, కాంగ్రెస్ జాతకము, టీఆర్ఎస్ జాతకం, ఈ రెండింటి జాతకాలు చాలా విషయాలల్లో గత 15 సంవత్సరాల కలిసినాయి. కాబట్టి మేము ఎన్నడూ కలవలే. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏం కావాలా? ఓకే, ఇంతకన్నా పెద్ద ఉదాహరణ తెలంగాణలో ఒక్కసారి కూడా గత 20 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తూ కూడా, పోరాటానికి నాయకత్వం వహిస్తూ కూడా, పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తూ కూడా మేము టీఆర్ఎస్తో రాజకీయంగా ఎన్నడూ కూడా కలిసి ఎలక్షన్లో పోటీ చేయలేదు. లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోయారు. దాని తర్వాత దానికి యునానిమస్ చేయడానికి బీజేపీ నాయకులంతా ఒకసారిగా కేటీఆర్ని కలవడానికి వెళ్ళారు, యునానిమస్ చేద్దామన్న ఉద్దేశంతో. అది కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి తెలియకుండా. దీని అర్థం ఏమనుకోవాలి జనాలు? బండి సంజయ్ గారు నాకు తెలియకుండా ఎంత జరిగింది, తెలిసి ఎంత జరిగింది, అయిన తర్వాత అనాలోచితంగా ఎంత జరిగింది, లేకపోతే ఆలోచన చేసి ఎంత జరిగింది, ఇవన్నీ కూడా పార్టీలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి, చర్చలు నడుస్తున్నాయి, ఇంకా పరిష్కారం కాలేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, లింగోజిగూడలో అందరికీ ఈరోజు అర్థం ఏమైందంటే అదొక మోసం. ఆ మోసంలో భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. ఆ విషయం ఒక ఎత్తు అయితే, ఇక్కడ బీజేపీలోనే గ్రూపులు ఉన్నాయనే విషయం బయటకు వచ్చినట్టు కదా. ఒక నిమిషం, గ్రూపులు ఉంటేనే అనేక సార్లు ఇబ్బందులు రావాలనేం లేదు, అభిప్రాయ భేదాలు ఉంటేనే తప్పులు జరగాలనేం లేదు. అనేక సార్లు అనాలోచితంగా కొన్ని విషయాల్లో స్థానికంగా ఉండేటువంటి సమస్యల కారణంగా కొన్ని తప్పులు జరుగుతాయి. అదేదో పెద్ద తప్పులు జరగదు, భారతీయ జనతా పార్టీ కింది స్థాయి వరకు ఎప్పుడు ఒక్క తప్పు కూడా చేయలేదు. రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా మరొక పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు, చర్చలు జరపడానికి వెళ్ళేటప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా వెళ్ళడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అది తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా, పాక్షికంగా తెలిసి పాక్షికంగా తెలియకుండా వెళ్ళినా, ఇక్కడ ఇంతవరకు మాట్లాడవచ్చు, ఇంతవరకు మాట్లాడొద్దు, వీరిని కలవచ్చు, వీరిని కలవద్దు అని ఎన్ని విషయాలున్నా, ఒకటి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, దానివల్ల పార్టీకి లాభం జరగలేదు. స్థానికంగా ఉండేటువంటి ఏదైతే నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అనాలోచితంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి
లక్ష్యము ఉత్సాహం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే చేశారో దానివల్ల పార్టీకి అక్కడ కూడా లాభం జరగలేదు. టీఆర్ఎస్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి బలం ఉంది. టీఆర్ఎస్కు వ్యతిరేకం లేకపోతే భారతీయ జనతా పార్టీకి ప్రజల బలం లేదు. ఈటెల రాజేందర్ ఈరోజు బీజేపీలో చేరడాన్ని వల్ల బీజేపీ లాభపడినట్టేనా? ఖచ్చితంగా. హుజురాబాదులో భారతీయ జనతా పార్టీ బలం ఏదైతుందో అది చాలా తక్కువ ఉంది. మేము ఏ ఎన్నికల్లో కూడా ఎక్కువ ఓట్లు సొంతగా సాధించలేదు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ రావడం కారణంగా హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ నియోజకవర్గం, అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ వ్యతిరేకంగా లాభం జరుగుతుంది. మీరు ఒక 100 సంవత్సరం క్రితం ఎవరైనా ఆర్థిక నేరాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో చేరితే ఆ కేసులు వారి మీద ఉండబడవు అని అపోహపడితే అది వాళ్ళ భ్రమ అవుతుంది అని ఒక వ్యాఖ్య చేశారు మీరు. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత కూడా మళ్ళీ అదే అభిప్రాయం, మళ్ళీ అదే ప్రచారం ప్రజల్లో నడుస్తుంది. ఎవరైనా నేరగాళ్ళు ఉంటే కనుక బీజేపీలో చేరితే పునీతులైపోతారు, అందుకే ఈటెల రాజేందర్కి బీజేపీలో చేరక తప్పలేదు అనేటువంటి ఒకటి మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఇదేదో క్రైము ఇన్కమ్ ట్యాక్స్ కింద ఉంది కాబట్టి అతను బీజేపీలో చేరితే గంగా స్నానం చేసిండు, లాభం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతనికి నోటీస్ ఇచ్చింది కాబట్టి అతను బీజేపీలో భయపడి చేరాడు కాబట్టి అతన్ని రక్షిస్తున్నాం. అటువంటిది ఏం లేదు ఇక్కడ. ఐటీలో లేదు, ఈడీలో లేదు, ఏం సంబంధం లేదు. ఇది స్టేట్ గవర్నమెంట్. రేపు కూడా కేసు నడిపించుకోవచ్చు వాళ్ళు. మేము భారతీయ జనతా పార్టీ కేసులు ఈటెల రాజేందర్ విషయంలో ఎలాంటి కేసులు ఉన్నాయి, కేసులను ఎదుర్కోడు, కేసుల విషయంలో ప్రజల ముందు నిలబడడు అని ఎక్కడ కూడా మేము వాదించట్లేదు. ప్రస్తుతానికి ఒక అధికార పార్టీ అండైతే అవసరం. ఇలాంటి వాళ్ళకి ఏం సంబంధం? నన్ను అడగండి. నీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని నేరం ఇది. ఈ ఆరోపణ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు సార్, కానీ ఒక అండ అయితే అవసరం. ఏమండ? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండేది. ఈరోజు పోలీసు కానీ లేకపోతే కరప్షన్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నాయి. నీకు దమ్ముంటే రాబోయే 4 నెలల్లో ఎన్నికల ముందు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయి. ఎవరు వద్దంటున్నారు? అప్పుడు రాజేందర్ గారు ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. నువ్వు ఛార్జ్షీట్ ఇంతవరకు ముందుకు వెళ్ళట్లేదు. కానీ మొదటిది కాదు. ఈటెల రాజేందర్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆరోపణలో ఉన్నారు, అతని ఆరోపణలను ఎదుర్కోవాలా. భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారు ఆరోపణలు ఎదుర్కొని రావాలని మేము కోరుతున్నాం. అది కాదు సమస్య. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ అవినీతి గంగా మొత్తం హైదరాబాద్ నుంచి మొదలుకుంటే తెలంగాణలో ఉండేటువంటి భూమాఫియాలు అన్నీ కూడా, దేవాలయ భూములు, అసైన్డ్ భూముల నుంచి మొదలుకుంటే ఎస్సీ ఎస్టీలు అన్నీ కూడా ఈరోజు టీఆర్ఎస్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలల్లో 90% వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు. ఏది కేసులు? అందుకని అది ప్రధాన సమస్య కాదు. మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ బండి సంజయ్ కేసీఆర్ త్వరలోనే జైలుకి పోతాడు అంటున్నారు. ఇప్పటి వరకు ఏ కేసులు ఏవి? జైలుకు పోతాడు అంటే భారతీయ జనతా పార్టీ 1 సీటు 2 సీట్లు 3 సీట్లు పెట్టుకుని జైలుకు పోవాలంటే మేము పోరాటం చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా జైలుకు పోతాం. సార్, ఈటెల రాజేందర్ విషయంలో ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో కంప్లైంట్ చేయలేదు, సాధారణ ప్రజలు కంప్లైంట్ చేశారు. ఈటెల రాజేందర్కి మీద విచారణ చేపట్టారు. అట్లనే ఇక్కడ బీజేపీకి ఎమ్మెల్యేలో ఎంపీలో ఉంటేనే కేసీఆర్ జైలుకి పోవాలా? లేదా సాధారణ ప్రజలు ఒకవేళ ఆయన అవినీతి చేసింది నిజం అయితే సాధారణ ప్రజలు కేసు పెడితే? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రంలో ఉండే పోలీసు, రాష్ట్రంలో ఉండే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వీటన్నిటి మీద కంట్రోల్ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉంది. ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా వాళ్ళు అనుకున్నది చేస్తారు, వాళ్ళు అనుకున్నటువంటి ఛార్జెస్ పెడతారు. ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి మొత్తం భూమాఫియాల గురించి నేను మాట్లాడుతున్నా, దాని మీద ఒక కేసు పెట్టరు. మేము మాట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం. అందుకని ప్రజలే నిర్ణయిస్తారు. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉండేటువంటి అశాంతి, ఆక్రోశము, అవిశ్వాసం
అందరికి కూడా అర్థమయ్యేలా బయటకు వస్తుంది. ఏపీ నుంచి తీసుకుంటే సీఎం రమేష్ ఐటీ సోదాలు అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. సుజనా చౌదరి ఐటీ ఈడీ సోదాల తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. అటు బెంగాల్కి పోతే సువేందు అధికారి, ఆయన మీద స్కామ్కి సంబంధించి చిట్ స్కామ్కి సంబంధించి ఆయన మీద కేసులు అయినాయి, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ముకుల్ రాయ్, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. అఫ్కోర్స్ మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత టీఎంసీలో జాయిన్ అయ్యారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో తీసుకుంటే ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో చేరడాన్ని ప్రజలు ఇలాగే అనుకుంటున్నారేమో. ఒకటి, మీరు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఏవి అనుకున్నా వాటికి ఈటెల రాజేందర్ కేసులకు సారూప్యత లేదు. ఈటెల రాజేందర్ ఈడీ కేసులో లేడు, ఈటెల రాజేందర్ గారు ఐటీ కేసులో లేదు. కాబట్టి నేను ఇక్కడ ఒక స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే, ఈటెల రాజేందర్ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండేటువంటి కేసుల కారణంగా బీజేపీలో చేరాడు అనేటువంటిది రాజకీయ వాస్తవం కాదు. ఇది తెలంగాణ ప్రజల ప్రభుత్వ కేసులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ కేసులు. ఈటెల రాజేందర్కు ఏం సంబంధం ఇందులో? ఇప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడండి, ఏవైనా దీనికి దానికి సంబంధం లేదు. మరి అవి కరెక్టేనా? అవి కరెక్టేనా కాదా అది స్వతంత్రమైన విషయం. ఈటెల రాజేందర్ గారు బీజేపీలో చేరడానికి కేంద్ర ప్రభుత్వం కేసుల నుంచి రక్షిస్తుంది, దీనికి ఏం ఆధారం ఉంది? లేనే లేదు. ఇంతవరకు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ మాట మాట్లాడలే. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోయినా బయట జరుగుతున్నటువంటి ఆల్రెడీ కొన్ని వీడియోలు ఉన్నాయి, నాకు చూపిస్తాను. కేవలం ఈ నలుగురు గురించే నేను చెప్పాను. సోషల్ మీడియాలో ఆధారం లేని వీడియోలు నేను సాఫ్ చెప్తున్నా. ఈ రోజు ఈటెల రాజేందర్ గారి మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటి? దేవాలయ భూములు కబ్జా చేసిండ్రు, దళితుల భూములు కబ్జా చేసిండ్రు, ఇదే కదా ఆరోపణ. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధం ఉందా? కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలే చేరితే వీటి నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉందా? ఏం సంబంధం లేదు ఇది. కాబట్టి అది స్వతంత్రమైనటువంటి రాజకీయ నిర్ణయం. ఇది టీఆర్ఎస్కు సంబంధించినటువంటి పోరాటంలో జరిగిన నిర్ణయం. దీనికి మీరు చెప్పేటువంటి మిగతా విషయాలకు సంబంధము కానీ సారూప్యత కానీ లేదు. నిజంగా ఈటెల రాజేందర్కి బీజేపీలో అంత గొప్ప స్థానం ఉంటుందా? గతంలో జాయిన్ అవ్వగానే సీఎం క్యాండిడేట్ బీజేపీకి నెక్స్ట్ అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అఫ్ కోర్స్ మీరు అప్పుడే ప్రకటించారు అనుకోండి, ఎలక్షన్స్ తర్వాత ప్రకటిస్తారు. నేను అంటున్నా, ఈటెల రాజేందర్కి అంత స్థానం, అంత గొప్ప స్థానాన్ని బీజేపీ ఇస్తుందా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా? మీరు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ నేను రెండు స్పష్టం చేయాలి సార్. బీజేపీ ఈరోజు సీఎం క్యాండిడేట్ అని ఎవరన్నా చెప్తే లేదు, నేను అన్నాను కదా, నేను చెప్పాను సీఎం క్యాండిడేట్ ఈయన కాదు, ఎవరైనా బీజేపీకి సీఎం క్యాండిడేట్ అని ఎవరైనా చెప్తే ఇప్పుడు ప్రజలు నవ్వుతారు. నేను అదే అన్నాను కదా, ప్రజలే నవ్వుతారు. ప్రజలు నవ్వే పని భారతీయ జనతా పార్టీ చేయదు. నేను అంటే ఆ స్థాయిని బీజేపీ ఇస్తుందా? ఈటెల రాజేందర్ విషయం, పెళ్లి కాలేదు కుళ్ళ గుట్టించుకోవాలా, ఇది బీజేపీ చేయదు. బీజేపీ రాజకీయ పార్టీ, బీజేపీ గ్రౌండ్ మీద ఉండే రాజకీయ పార్టీ. బీజేపీ అనేక రాష్ట్రాల్లో రాజకీయం చేసినటువంటి పార్టీ, 50 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఎదిగిన పార్టీ. కాబట్టి అనాలోచితమైనటువంటి వ్యూహాత్మకంగా సంబంధం లేని పనులు బీజేపీ చేయదు. అందుకే అంటారు కోకిల ముందే కూసింది అని. అటువంటి పని బీజేపీ చేయదు. అయితే సరే, బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు బీజేపీలో భవిష్యత్తు ఉందా లేదా, ఇది మీరు అడిగిన ఇది ప్రశ్న. అయితే భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు కూడా భవిష్యత్తు ఉంది అనేటువంటి అనేక తాజా ఘటనలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు లేదు, ఆకాశమే నీ హద్దు అనే పద్ధతిలో బీజేపీలో భవిష్యత్తు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉంది. ఆర్ఎస్ఎస్కు సంబంధం లేకుండా బీజేపీ వచ్చినటువంటి వాళ్ళు అనేక రకాలుగా బీజేపీలో ఎదిగారు. ఇదేదో మొదటి ఘటన కాదు, ఇది రెండో ఘటన కాదు, ఇది చివరి ఘటన కూడా కాదు. సికిందర్ భక్త్ ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదు. ఓకే, భారతీయ జనతా పార్టీ ఫామ్ చేసినప్పుడు మొదలొచ్చినటువంటి వ్యక్తి, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా బీజేపీ తరఫున నిలబడ్డటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి ఘటనలు ఇవ్వాలి కాదు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ ఎందుకు సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనేటువంటి ఒక విచారణ మొదలవుతుంది బీజేపీలో చేరగానే అనేటువంటి ఒక ప్రచారం మా దగ్గర అయిందో లేదో కానీ బయట మాత్రం అనుకుంటారు. అది నేను మా దగ్గర ఏం లేదు అట్లా.
ఓకే. బీజేపీలో ఓకే. ఆర్ఎస్ఎస్ గోత్రం లేకపోతే జన్మపత్రం పట్టుకొని వస్తేనే బీజేపీలో భవిష్యత్తు ఉంది అనేటువంటిది ఏం లేదు. మళ్ళీ ఇంకొకసారి హుజురాబాద్లో వేసినటువంటి బీజేపీ వేసినటువంటి కమిటీల్లో ఇంకొకసారి గ్రూప్ రాజకీయాలు బయటపడ్డట్టున్నాయి. అంటే బీజేపీలోనే గ్రూపులు ఉన్నట్టు మీకు ఎట్లా అనిపిస్తుంది? వివేక్ గారు మొదటి నుంచి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దగ్గర నుంచి ఆయనతో పాటు ఫ్లైట్లో ఉండి అక్కడికి వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో జాయిన్ అవుతున్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ బీజేపీ కార్యాలయానికి అఫ్కోర్స్ బీజేపీ కార్యాలయం వచ్చినప్పుడు కనిపించలేదు వివేక్ గారు. వివేక్ గారిని కావాలనే పక్కన పెట్టారనే ఒక టాక్ నడుస్తుంది బయట. వివేక్ అయితే అనలేదు అట్లా. ఆయన మీ పార్టీలో ఉన్నారు కదా సార్, ఆయన ఎట్లా అంటారు బయటికి? మరి ఆయన అనకుండా జనాలు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే స్పష్టంగా చెప్తున్నా, కిషన్ రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం అనేటువంటి రెండు వర్గాలు బీజేపీలో ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు నేను సీనియర్ వ్యక్తిని సార్, కిషన్ రెడ్డిది ఒక వర్గం ఉండి బండి సంజయ్ది ఒక వర్గం ఉంటే మరి నా వర్గం ఎందుకు ఉండొద్దు? అట్లా కనుకైతే నేనేం కిషన్ రెడ్డి వెనుక ఉండి లేకపోతే బండి సంజయ్ వెనుకుండే వ్యక్తిని కాదు కదా. కాబట్టి మీరు రెండే వర్గాలు ఎందుకు అంటున్నారు? అటువంటప్పుడు ఇంకా అనేక వర్గాలు ఉండాలి. ఈ వర్గాలు ఇవన్నీ కూడా గాసిప్ ఐటమ్స్. అదేనా, మనది సినిమా సొసైటీ. మన దగ్గర ఎన్ని సినిమాలు నడుస్తుంటాయి. ఆ హీరో డేటింగ్ చేస్తున్నారని, లేకపోతే సెషల్స్కి పోయిందని, లేకపోతే ఏదైనాని, అవన్నీ కూడా కరుచుకొని తినుకుంటూ చదువుకుంటారు, ముచ్చట్లు పెడతారు. ఇది మన సొసైటీలో కొన్ని నడుస్తుంటాయి. వాటిని నిజమే అనుకొని వాటి మీద మనం చర్చిస్తే అసలు రాజకీయాలు మనకు ఎప్పుడు కూడా పట్టుకోలేము. మురళీధర్ రావు గారు ఏ మాట చెప్పినా కానీ దానికి ఒక శాంటిటీ ఉంటుంది. అందుకే నేను అడుగుతున్నా. తర్వాత వివేక్ గారు ఆయనతో విమానంలో పోతే రేపు కూడా విమానంలో పోతారు. ఇప్పుడు లేరు కదా, కనీసం కమిటీల్లో కూడా లేరు కదా. కమిటీలో బీజేపీ కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా వివేక్ గారు కనిపించలేదు కదా. కమిటీలో ఉండకపోవడానికి కమిటీలో నేను కూడా లేను. కమిటీలు ఉండకపోవడానికి పక్క పెట్టడానికి ఏం సంబంధం? కమిటీలు ఏదో స్థానికంగా ఉండేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళు పోయి ఆడ కూర్చొని ఎవరు పనిచేస్తారు, ఆడ ఉండేటువంటి విషయాలు ఏంటి, దాని అనుగుణంగా పనిచేసి దాని ఒకరికి ఒక దగ్గర వస్తుంది, ఒకరికి వస్తుంది. నీకు సంబంధం ఉంది కాబట్టి నీకే ఇన్ఛార్జ్ చేయాలా అనేది కూడా ఉండదు అట్లా పార్టీలో. కాబట్టి ఇదేదైతే ప్రచారం ఉందో దాని ఆధారంగా వివేక్ గారిని పక్కకు పెట్టారు అనేటువంటి విషయం ఏదైతుందో అది కంప్లీట్గా తప్పుడు ప్రచారం. రైట్. స్వతహాగా మీ జిల్లా కరీంనగర్, హుజురాబాద్లో ఎలక్షన్ జరగదు. హుజురాబాద్ నా నియోజకవర్గం. ఓ, మా ఊరు అందులో ఉంది. సో ఇప్పుడు మురళీధర్ రావు గారి పాత్ర ఏంటి అక్కడ? మా పాత్ర ఏందనేది ఒకటి రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుంది. మా పాత్ర ఏందనేది అక్కడ నిలబడేటువంటి నియోజకవర్గంలో ఉండేటువంటి అభ్యర్థి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఇక్కడ రాష్ట్ర పార్టీ, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి అభ్యర్థి, వాళ్ళిద్దరు సమన్వయం చేసుకొని ఏ విధంగా ప్రచారానికి రమ్మంటే ఆ విధంగా వెళ్ళడం మన పని. కలిసారా ఈటల రాజేందర్ గారు మిమ్మల్ని? ఏమన్నా? ఈటల రాజేందర్ గారు చాలాసార్లు గెలిచారు. నాకు అనేక సంవత్సరాలుగా సంబంధం ఉంది. జైన్ అయిన రోజు నేను మీ అందరం ఫార్మల్గా పార్టీ ఆఫీసులో నేనున్నాను. అదేవిధంగా ఇక్కడికి మొన్న హుజురాబాద్ నియోజకవర్గ సమీక్ష సమావేశం గురించి ఆలోచించడం, ప్రణాళిక కోసం ఆలోచించినప్పుడు అందులో కూడా మేము కలిసి కూర్చున్నాం.